బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఆటో బోల్తా పడింది. లిటిల్ పారడైజ్ స్కూల్ కు చెందిన విద్యార్థులతో వెళ్తున్నటువంటి ఆటో సురాపురం వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. మద్యం మత్తులో ఆటో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారించారు. ఆటో డ్రైవర్ భాషకు దేహ శుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. విద్యార్థులను చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఈ యాక్సిడెంట్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏలూరు ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, స్కూల్ ఆటోలో విద్యార్థులు ప్రమాదం జరగడం పట్ల అటు స్థానికులు వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. నిడదవోలు మండలం సూరాపురం వద్ద జరిగిన ఈ స్కూల్ ఆటో బోల్తా ఘటనకు సంబంధించి లిటిల్ పారడైజ్ స్కూల్ కు చెందిన విద్యార్థులు గాయాల పాలయ్యే కాగా వారిని నిడదవోలు ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం ఆటో డ్రైవర్ భాష మద్యం మత్తులో ఆటో నడపడం వల్లే అంటూ కూడా గుర్తించడం, అతని నుంచి మద్యం వాసన కూడా రావడంతో వారందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురై అతనికి దేహశుద్ధి చేశారు. మొత్తం తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలు ఎంతో మంది కూడా స్కూల్ కు నిత్యం తరలిస్తున్న నేపథ్యంలో ఆటో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ జాగ్రత్తలు పాటించలేదని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనికి దేహశుద్ధి చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనిపై కేసు కూడా నమోదు చేశారు. అటు నిత్యం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆర్టీఓ అధికారులు గాని పోలీసులు గాని పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నప్పటికీ, అవగాహన చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈ విధంగా స్కూల్ విద్యార్థులను మద్యం తాగి ఆ తర్వాత ఆటో నడపడం అనేది, ప్రమాదానికి గురి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లందరికీ అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆశ, మరి స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది అంటే ఆటో డ్రైవర్ సంబంధించి ప్రైవేట్ గా పెట్టుకున్నావా, లేదంటే డైలీ ఈ విధంగానే డ్రైవర్ మద్యం సేవించి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాడా? ఏం చెప్తున్నారు పేరెంట్స్? అయితే ఈ ఆటో పూర్తిగా ప్రైవేట్ గా స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు నిర్వహించుకున్నటువంటి ఆటో కావడంతో ప్రస్తుతం స్కూలు యాజమాన్యం ఎవరైతే ఉంటారో స్కూల్ పాఠశాలకు సంబంధించినటువంటి వ్యాన్లలో తమ ఎప్పుడు కూడా తప్పిదాలు జరగవు, అన్ని కూడా ఫిట్నెస్ ఉన్నటువంటి వాహనాలనే తాము నిర్వహిస్తాం, అలాగే డ్రైవర్లకు కూడా జాగ్రత్తలు చెప్తామంటూ కూడా వారు స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రైవేట్ ఆటో డ్రైవర్ ని తల్లిదండ్రులు ఆ కాలనీ వాసులు, స్వరాపురం చెందినటువంటి కాలనీ వాసులు పెట్టడంతో ప్రస్తుతం ఆ ఆటో డ్రైవర్ పైన ఈ రోజు ఈ మద్యం తాగి వెళ్లడం అనేది కూడా పూర్తిగా అతని తప్పుగానే పరిగణిస్తూ పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేశారు. అతనికి సంబంధించి అలాగే మిగిలిన ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా స్కూల్ విద్యార్థుల సందర్భంలో అనేక ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అతివేగంగా వెళ్లడం, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవడం అనేది కూడా అనేక ఘటనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆటో డ్రైవర్లకు కూడా అవగాహన చర్యలు చేపట్టాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది.